హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఈరోజైతే మనము గంగమ్మ జాతర గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఒక గ్రామ దేవత ఒక దుష్టుని సంహరించడానికి 7 రోజుల పాటు వేషాలు వేసి తిరిగిందని. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయాన చెల్లెలు అని భక్తులు నమ్ముతారు. అసలు గంగమ్మ తల్లి ఎవరు? ఎందుకు ఈ జాతరలో వేషాలు వేస్తారు? పాలేగాడు అనే దుర్మార్గుడిని ఆమె ఎలా సంహరించింది? ఈ ఆసక్తికరమైన కథ ఇప్పుడు మనం తెలుసుకుందాము. మన తెలుగు సాంప్రదాయాలలో గ్రామ దేవతలకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. అలాంటి గ్రామ దేవతలలో అత్యంత ప్రసిద్ధి చెందిన అమ్మవారిలలో ఒకరు తిరుపతి గంగమ్మ తల్లి. గంగమ్మ తల్లి పేరు వినగానే మనకు మొదట గుర్తుకొచ్చేదే తాతయ్య గుంట గంగమ్మ జాతర. ప్రతి సంవత్సరం తిరుపతిలో జరిగే ఈ జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీర్వాదాలు పొందుతారు. ఈ గంగమ్మ తల్లి కథలో ఒక గొప్ప సందేశం కూడా ఉంది. దుస్తులను శిక్షించి బలహీనులను రక్షించడానికి అమ్మవారు అవతరించిన కథ ఈ కథ. ఇక అమ్మవారు పాలేగాళ్ళని ఎలా చంపింది అనేది తెలుసుకుందాం. పూర్వం తిరుపతి పరిసర ప్రాంతాలలో ఒక పాలేగాడు పాలన సాగించేవాడు. అతను చాలా దుర్మార్గుడు, కామకుడు కూడా. అతని రాజ్యంలో ఒక అమానుషమైన నియమం ఉండేది. ఏ ఇంట్లో పెళ్లి జరిగినా ఆ పెళ్లి అయిన వధువు తన మొదటి రాత్రి పాలేగాడితోనే గడపాలి అనే క్రూరమైన ఆచారం ఉండేది. ఈ కారణంగా గ్రామాలలోని మహిళలు ఎంతో భయంతో జీవించేవారు. ఎవరూ అతనికి ఎదురు చెప్పలేకపోయారు. చివరికి ఆ ప్రాంతంలోని మహిళలు, ప్రజలు కలిసి జగన్మాతను ప్రార్థించారు. అమ్మ, మమ్మల్ని ఈ దుష్టుడి నుంచి కాపాడాలి అని వేడుకున్నారు. గంగమ్మ తల్లి అవతారం, ఆ భక్తుల ప్రార్థనలకు స్పందించిన అమ్మవారు అవలీల గ్రామంలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆమెనే గంగమ్మ తల్లి. చిన్నప్పటి నుంచే ఆమె ధైర్యం, శక్తి, పరాక్రమం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేవి. కాలక్రమంలో గంగమ్మ యవ్వనంలోకి అడుగుపెట్టింది. ఆమె అందాన్ని చూసి పాలేగాడు కూడా ఆమెపై మోహం పడ్డాడు. కానీ గంగమ్మ మాత్రం అతని దుష్ట స్వభావాన్ని బాగా తెలుసుకుంది. ఆమె అతన్ని సంహరించాలని నిర్ణయించుకునింది. పాలేగాడు పారిపోవడం, గంగమ్మ తన శక్తితో పాలేగాన్ని చంపడానికి ప్రయత్నించగా ప్రాణభయంతో అతను అడవిలోకి పారిపోయి దాక్కున్నాడు. అప్పుడు గంగమ్మ తల్లి ఒక నిర్ణయం తీసుకుంది. అతన్ని బయటికి రప్పించడానికి వివిధ వేషాలు ధరించాలి అని. వేషాధారణలే ఈ జాతరలో ముఖ్యమైన సాంప్రదాయం. గంగమ్మ తల్లి 7 రోజుల పాటు 7 వేషాలు ధరించి ప్రతిరోజు కొత్త రూపంలో గ్రామంలో తిరుగుతూ ఉండేది. ఆమె వేషాలు చూసి పాలేగాడు బయటికి వస్తాడేమో అని ప్రయత్నించింది. చివరి రోజున పాలేగాడు బయటికి వచ్చాడు. దుష్ట సంహారం ఆ సమయమే గంగమ్మ తల్లి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. అమ్మవారి ఈ దివ్య రూపాన్ని చూసి పాలేగాడు భయంతో ఉనికిపోయాడు. అంతలోనే గంగమ్మ తల్లి అతన్ని సంహరించింది. ఆ రోజు నుంచే ఆ ప్రాంత ప్రజలు స్వేచ్ఛగా జీవించడం ప్రారంభించారు. అందుకే గంగమ్మ తల్లిని దుష్ట శిక్షణాకారి, భక్త రక్షకుల రాలుగా భావిస్తారు. అలానే శ్రీ వెంకటేశ్వర స్వామితో సంబంధం ఏంటి అంటే, భక్తుల నమ్మకం ప్రకారం గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి చెల్లెలు. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు అతనితో పాటు ఒక మాయ రూపంలో ఆడబిడ్డ కూడా జన్మిస్తుంది. అప్పుడు కంసుడు ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నించాడు. ఆ అమ్మాయి దివ్య రూపంలో ఆకాశంలోకి ఎగిరిపోతుంది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడని చెప్తారు. తరువాతి జన్మలో నువ్వు నాకు చెల్లెలుగా పుడతావు అని. అందుకే విష్ణు అవతారమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి గంగమ్మ తల్లి స్వయాన చెల్లెలుగా జన్మించారని ప్రతి ఒక్కరి భక్తులు నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానం సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి సార రూపంలో కొన్ని కానుకలైతే వెళ్తాయన్నమాట. పసుపు, కుంకుమ, బట్టలు, గంప, గాజులు ఇలాంటి సాంప్రదాయ బహుమతులు ఉంటాయి. ఇది అన్నాచెల్లెల బంధానికి గుర్తుగా భావిస్తారు. గంగమ్మ తల్లి కథ మనకి ఒక గొప్ప సందేశం చెప్తుంది. ఏంటి అంటే, అన్యాయం ఎంత పెద్దదైనా ధర్మం చివరికి గెలుస్తుంది. భక్తితో ప్రార్థించిన వారిని దేవుడు ఎప్పటికీ వదలడు. గంగమ్మ తల్లి చరిత్రలో ఎన్నో విశేషాలున్నాయి. ప్రతి సంవత్సరం జరిగే గంగమ్మ జాతరలో ఈ కథలను గుర్తు చేసుకుంటూ భక్తులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ జై గంగమ్మ తల్లి. మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్.